సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన బెల్దే శ్రీనివాసులు రాధా దంపతులను సదాచార్ ట్రస్ట్ కన్వీనర్ ఈగా దయాకర్ గుప్తా ఆధ్వర్యంలో సదాచార్ ట్రస్ట్ కార్యాలయం నందు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు సదాచార్ ట్రస్ట్ సభ్యులు, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈగా దయాకర్ గుప్తా మాట్లాడారు. సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన బెల్దే శ్రీనివాసులు రాధా దంపతులను సదాచార్ ట్రస్ట్ కన్వీనర్ ఈగా దయాకర్ గుప్తా ఆధ్వర్యంలో సదాచార్ ట్రస్ట్ కార్యాలయం నందు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు సదాచార్ ట్రస్ట్ సభ్యులు, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈగా దయాకర్ గుప్తా మాట్లాడుతూ సేవా తత్పరులు, సౌమ్యులు, సమయం, నైపుణ్యత, ఆర్థిక వనరులు కలిగి ఇప్పటికే సేవా రంగంతో పాటు అటు ఆధ్యాత్మిక రంగంలో కూడా సేవలు అందిస్తున్నటువంటి బెల్దే శ్రీనివాసులు ఆర్యవైశ్య సంఘం యొక్క బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య ప్రముఖుల సహకారంతో నిరుపేద ఆర్యవైశ్యులకు సేవలు అందించాలని తమ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ముందుగా కర్మకాండ భవన నిర్మాణానికి అందరి సహకారంతో ముందడుగు వేయాలని అన్నారు. వివాహం చేసుకునే నిరుపేద ఆర్యవైశ్య వధువుకు తమ వంతు సహాయం చేయాలని అన్నారు. జగన్మాత మన కులదైవం వాసవి మాత ఆశీస్సులు ఎల్లప్పుడూ బెల్దే శ్రీనివాసులపై ఉండాలని ఆయన అన్నారు. వాసవి మాత చేసిన త్యాగాన్ని గుర్తుంచుకొని ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు. బెల్దే శ్రీనివాసులు తన పదవి కాలంలో సూర్యాపేట చరిత్రలో గుర్తుండే విధంగా ఆర్యవైశ్యులకు సేవలు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సదాచార్ ట్రస్ట్ సభ్యులు మిర్యాల శివకుమార్, బొల్లం సురేష్, గుడిపాటి రమేష్, ఇల్లందుల జగన్, గోపారపు రాజు, ఆర్యవైశ్య నాయకులు ఉప్పల సత్యనారాయణ, రాచకొండ శ్రీనివాస్, మిట్టపల్లి రమేష్, బిక్కుమల్ల కృష్ణ, కందిబండ ఉమా మహేశ్వరరావు, గుండా వెంకన్న, గోకుపర్తి ప్రవీణ్, సోమ వెంకటేశ్వర్లు, సోమ ప్రవీణ్, బెల్దే శ్రీనాథ్, కందుకూరి శివశంకర్, కొండ్ల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. సురేష్ నువ్వు కూడా లాస్ట్ మినిట్ కలుగుతా. జై శ్రీ వాసవి మాతాకి జై, జై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి జై, ఓం శ్రీ స్వామి గో మాతాకి జై, సకల దేవతలకి జై, జై ఆర్యవైశ్య సంఘం, సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం, బెల్దే శ్రీనివాస్ గారి నాయకత్వం, బెల్దే శ్రీనివాస్ గారి నాయకత్వం. వచ్చిందా సార్ అంతా? సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య బంధుమిత్రులకు మరి మనకందరికీ తెలిసిన విషయమే, ఆదివారం సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ఎన్నికలు జరిగినాయి. మరి స్నేహపూర్వక పోటే తప్పని పరిస్థితిలో ఎక్కువ మంది సేవ చేద్దామని ఆలోచనతో ముందుకొచ్చిన సమయంలో ఏకగ్రీవం కూడా ప్రయత్నం చేసినా కూడా కాని సందర్భంలోనే స్నేహపూర్వక పోటీలో మరి మన స్వామి అయ్యప్ప దేవాలయం చైర్మన్, సుపరిచితుడు, సూర్యాపేట నివాసి, సౌమ్యుడు శ్రీ బెల్దే శ్రీనివాస్ గారు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈరోజు మరి మేము స్వామీజీ కన్నమయ్య అమ్మ ఆశీస్సులతో వారితో మాట్లాడి వారి బ్లెస్సింగ్లు కూడా తీసుకొని సదాచార్ ట్రస్ట్ ద్వారా మా సభ్యులందరి సమక్షంలో ఈరోజు వారికి వారి దంపతులకు శ్రీ సన్మానం చేయడం జరుగుతుంది. మరి బెల్దే శ్రీనివాస్ గారు గెలిచారు, కానీ గెలిచడం ఒక ముందు మరి 2 సంవత్సరాల బాధ్యతలో మరి మీకు చాలా బరువైన విషయమే. కాకపోతే ఏంటంటే మీలో అమ్మవారి వల్ల దయ వల్ల, స్వామివారి దయ వల్ల మీలో 3 గుణాలు కూడా ఉన్నాయి. టైం, టాలెంట్, ట్రెజర్, మరి సమయము, నైపుణ్యత, డబ్బు. ఈ 3 ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. మరి మీలో నైపుణ్యత ఉంది, డబ్బు ఉంది, అమ్మవారి దయ వల్ల సమయం కూడా ఉంది. కానీ ఆ సమయాన్ని అటు కొంచెం తగ్గించి ఈ 2 సంవత్సరాలు వ్యాపారం వైపు కొంచెం తగ్గించి గుమస్తాలకైనా అప్పచెప్తూ మరి ఈ సమయాన్ని మన ఆర్యవైశ్య సంఘానికి, నిరుపేద ఆర్యవైశ్యులకు ఎక్కడ సేవ
అవసరం ఉంది, ఎక్కడ నీడ్ ఉంది చూసుకొని మరి మనం తెలిసిన విషయమే. అమ్మవారు ఈ 102 గోత్రీకులము, ఎక్కడైనా ఏ గోత్రంలో ఉన్నా కూడా అమ్మవారి దయ వల్ల మరి అమ్మవారు మనకు త్యాగం చేశారు అగ్ని కావుతాయి ధర్మం కొరకు. మరి అలాంటి అమ్మవారి జన్మలో మనం జన్మించటం, అమ్మవారు పుట్టిన వైశ్య కులంలో మనం కూడా జన్మించడం, మనకు ఇలా సేవలు చేయడం అలవాటైంది కనుక మరి మీరు ఈ అవకాశాన్ని మీకు ఈ దేవుడు స్వామివారు అమ్మవారు మీకు ఇచ్చారు. మరి ఈ 2 సంవత్సరాలలో మీరు ఏదైతే మేనిఫెస్టో ప్రకటించారో అది ఇంకా అవసరమైతే ఇంకా ముందుకు పోయి కూడా మంచి కమిటీని వేసుకొని ఆ కమిటీలో కూడా మన ధన 3 సమర్పించే వాళ్ళని చూసుకొని, అంటే అందరికాడ డబ్బు ఉండకపోవచ్చు, అందరికాడ సమయం ఉండకపోవచ్చు, మన అందరికాడ నైపుణ్యం ఉండకపోవచ్చు. ఈ 3 రకాలలో కూడా మనం దాంట్లో చూసుకొని మరి మంచిగా మీరు కమిటీని వేసుకొని మరి అతి త్వరలో కూడా మీరు గొప్పగా ప్రమాణ స్వీకారం చేయాలని కోరుతూ మరి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మరి మీ మిత్రులు అందరూ కూడా వచ్చారు. మేము కూడా మిత్రులనే కానీ చెప్తున్నా మీకు వెన్నుండి మరి వెనక ఉండి తిరిగిన మన మిత్రులు, మన సదాచార ట్రస్ట్ సభ్యులు మరి మీరు అవకాశం ఇచ్చినందుకు మీకు పేరున అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మనకు తెలిసిన విషయమే, సంపాదిస్తే స్థాయి పెరుగుతుంది, మరి ఆ దానం చేస్తే కీర్తి వస్తుంది. అందుకని మీలో 2 అవకాశాలని సంపాదించారు, సంపాదిస్తున్నారు, ఇంకా సంపాదిస్తారు. ఆ స్థాయి పెంచుకొని మరి నిరుపేద ఆర్యవైశ్యులకి మనం అంటే దానం అంటే మీరు ఒక్కరే చేయాల్సింది కాదు, మీరు చేయాల్సినవి మీరు చేయండి. మనం కమిటీ ద్వారా కానీ ఊళ్ళో ఉన్న పెద్దల ద్వారా కానీ మరి లేని ఏ చిన్నలో మీరు మేనిఫెస్టో ప్రకటించారు. కర్మకాండ భవనం మెయిన్ అది కంపల్సరీ అవసరం ఉంది. మరి అమ్మాయిల పెళ్లిల విషయంలో కూడా కొంచెం ముందుకు పోయి నిరుపేదలు ఎవరున్నా కూడా నేను పదే చెప్పడం కాదు, అందరికీ తెలిసిందే. ఇది నాకు అవకాశం వచ్చింది కనుక నేను గమనంలో తీసుకొని మీకు గుర్తు చేస్తున్నా తప్పితే నాకే మొత్తం తెలుస్తుంది నేను చెప్పట్లేదు. మరి దయచేసి ఇవన్నీ గుర్తుంచుకొని మరి ముందుకు పోవాలని కోరుతూ ఈ 2 ఏళ్లలో మంచి కార్యక్రమాలు చేసి సూర్యాపేట చరిత్రలో మరి మీరు నిలిచిపోవాలి. అంటే అట్లా చేయాలి, చేస్తే అవుతుంది, సంకల్పం తీసుకుంటే అవుతుంది. ఇంకోటి ఏంటంటే మంచి కార్యక్రమం, మంచి వ్యక్తి, డబ్బు రూపాయలు లేకుండా కోట్లలో ప్రాజెక్టులు అవుతాయి. మంచి కార్యక్రమం, మంచి వ్యక్తి, ఈ రెండు ముందుకు పోయినప్పుడు ఖచ్చితంగా ముందుకు పోతే ఏ కార్యక్రమం తీసుకున్నా మీరు భయపడాల్సిన అక్కర్లేదు. టీం మంచిగా ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళని కూడా మిగిలిన మీ పోటీ చేసిన వ్యక్తులలో కూడా మరి మిగిలిన వాళ్ళని కూడా మనం కలుపుకొని పోయి అవకాశం ఉన్నంత వరకు మరి పెద్దల సలహా తీసుకొని కంప్లీట్ చేసి మంచిగా బ్రహ్మాండంగా మీరు మళ్ళీ ప్రమాణ స్వీకారత్వం పెట్టుకోండి. మరి ఖచ్చితంగా ఇవన్నీ మీరు అమలు చేస్తారని మీకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మీకు మీ శ్రీమతి గారికి అమ్మ మీరు కూడా మరి మీరు పని ఈ వ్యాపారం పని తక్కువ చెప్పాలి, మీరు కొంచెం చూసుకోండి, మూడోసారి కప్ప చెప్పండి. ఈ 2 ఏళ్ళు మాత్రం 3 ఉన్నాయి. శ్రీనివాస్ గారి కాడ గొప్పగా చెప్పట్లే, సమయం ఉంది, నైపుణ్యత ఉంది, డబ్బు ఉంది. ఆ సమయాన్ని కొంచెం అక్కడ తగ్గించి ఇక్కడ పెట్టమని చెప్తున్నా, అంతేగాని వేరే ఏం లేదు. ఖచ్చితంగా మరి పెద్ద వాళ్ళు ఉప్పల సత్యనారాయణ గారు, రాజకొండ శ్రీనివాస్ గారు పేరున అందరి పేర్లు చెప్తే చాలా సమయం జరుగుద్ది. మరి అందరు ఉన్నారు, మరి మీకు వెన్నుదన్నుగా అన్ని రంగాలలో ఉన్నారు కనుక మరి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. అందుకనే ఇంకొకసారి మీకు అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ